వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగానే ఆల్రెడీ నేను కొన్ని చెప్పడం జరుగుతుంది. లో బడ్జెట్ స్కూల్స్ గురించి చెప్పడం జరిగింది, ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పడం జరిగింది, ₹1 ఎడ్యుకేషన్ గురించి నేను చెప్పడం జరిగింది ఇన్ డెప్త్. చెప్పాను కదా, సందర్భం వచ్చినప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్తానని చెప్పాను. ఆ సందర్భం వచ్చింది కాబట్టి మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. దానిలో భాగంగానే ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నా వీడియోలు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి వీడియోస్, గవర్నమెంట్ జాబులకు సంబంధించిన వీడియోస్కు నేను మాట్లాడినప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా స్టూడెంట్స్ సెల్ఫ్గా లెర్న్ చేసి సెల్ఫ్గా చదువుకుని వచ్చిన ర్యాంకర్స్ ఏమన్నారు తప్ప ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు అందరూ మాఫియా ర్యాంకులు కొనుక్కుని వేసుకుంటారు, దొంగ ర్యాంకులు వేసుకుంటున్నారు. ఈ విజయవాడ బెంచ్ సర్కిల్లో లేదా ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అంతా పచ్చి మోసం. జనరల్గా వీళ్ళందరూ కూడా నిజంగా కోచింగ్కి వెళ్ళి ర్యాంకులు తెచ్చుకునే వాళ్ళు కాదని చాలా సందర్భాల్లో చెప్పాను. మీకు అఫీషియల్గా ఆన్ ద స్క్రీన్ ప్రూవ్ చేశాను. ఎవ్రీ ఇయర్ కూడా రిజల్ట్ వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నాను. దాని ఎక్స్టెన్షన్లో నా అబ్జర్వేషన్ నేను చేసింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఈవెన్ లాంగ్ టర్మ్ లాంటివి నీట్ జేఈ లాంటి లాంగ్ టర్మ్స్ కూడా ఎవరు జనరల్గా లాంగ్ టర్మ్ జనరల్గా ఎక్కువగా రికమెండ్ చేయను నేను. బట్ స్టిల్ కొంతమంది పాపం రికమెండ్ చేస్తామే, వాళ్ళు ఓన్గా చదువుకున్న విద్యార్థులకు ఎక్కువగా ర్యాంకులు రావడం కూడా చాలా వరకు నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది పెరుగుతుంది, ఇది ట్రెండ్. ఫ్యూచర్లో కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎలాగైతే పెరుగుతుందో సెల్ఫ్ స్టడీ కూడా పెరుగుతుంది. సెల్ఫ్ స్టడీ అంటే అఫ్కోర్స్ దాంట్లో ఇండైరెక్ట్గా మన కొంత ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా దాంట్లో కలిసి ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, భారతదేశంలో ఉన్న స్టూడెంట్స్ కానీ మన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా దగ్గరికి ఎంతోమంది కౌన్సిలింగ్లో వస్తారు కాబట్టి, ఎన్నో వేల మందిని చూస్తాను కాబట్టి నాకు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. అంటే 1-on-1 కాంటాక్ట్ అవుతాను కాబట్టి ఇట్స్ నాట్ ఏదో నేను ఊహించి చెప్పడానికి ఏముండదు ఇక్కడ. ప్రతి విద్యార్థి, చాలామంది విద్యార్థులు నా దగ్గరికి 50% ఆఫ్ ది స్టూడెంట్స్ ఏమడుగుతారంటే, సార్ నేను డైలీ 10-12 అవర్స్ 14 అవర్స్ చదవగలను, సెల్ఫ్గా చదువుకుంటే నాకు బాగా అర్థమవుతుంది, సెల్ఫ్గా నేను ఏదో ఆన్లైన్ లేదా బుక్కో లేదా ఇంకోటో తీసుకుని చదువుకుంటే నాకు బాగా అర్థమవుతుంది, కానీ నాకు గైడెన్స్ లేకపోవడంలో నాకు ర్యాంక్ రాలేదు, ఎలా చదవాలో తెలియట్లేదు, టైం టేబుల్ ఎలా వేసుకోవాలో తెలియట్లేదు, దాని గురించి నాకు ఇబ్బంది పడుతున్నాను, స్కూల్కి వెళ్తుంటేనేమో స్కూల్లో చెప్పిందేమో నాకు అర్థం కావట్లేదు, లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది, లేకపోతే స్పీడ్ చెప్తున్నారు, లేకపోతే స్లో చెప్తున్నారు, లేకపోతే అనవసరమైన చెప్తున్నారు. ఇది చాలా కోచింగ్ సెంటర్స్లో, జేఈ నీట్ లాంటి కోచింగ్ సెంటర్స్లో, కాంపిటేటివ్ గవర్నమెంట్ ఉద్యోగం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోచింగ్ సెంటర్స్లో 80% ఆఫ్ ది స్టూడెంట్స్ న్యాయం జరగట్లేదన్న విషయం చాలామందికి తెలిసినటువంటి విషయమే. 80% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ విత్ దేర్ కోచింగ్ సెంటర్స్ ఇన్ దిస్ కంట్రీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. వాళ్ళలో కనీసం 5% ఆఫ్ ది స్టూడెంట్స్ కానీ బయటకు వదిలేస్తే వాళ్ళు చదువుకుని ర్యాంక్ కొట్టగల ఎబిలిటీ ఉందా అని అడిగితే ఎస్, అందరికీ ఉందని నేను చెప్పట్లేదంటే 5% అని చెప్తున్నాను నేనే. ఇట్స్ నాట్ దట్ నేనేది ఎంకరేజ్ చేస్తున్నానని దయచేసి అనుకోదు. నేను చెప్పి ప్రతి వీడియోలో, ప్రతి కంటెంట్లో, ప్రతి దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా కొన్ని లిమిటేషన్స్ కూడా నేను మాట్లాడుతానండి. దయచేసి మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి పేరెంట్స్ కూడా. ఆన్లైన్ ఎడ్యుకేషన్ మంచిదన్నారు సతీష్ గారు, సెల్ఫ్ స్టడీ మంచిదన్నారు, లేదా హోమ్ స్కూలింగ్ మంచిదన్నారు, లేదా కోచింగ్ వెళ్తే మంచిదన్నారు. ఇది కాదండి. ఏది ఎవరికి మంచిది అన్న దాన్ని కొంచెం డెప్త్గా అర్థం చేసుకుని నేను చెప్తున్నాను. దాన్ని కూడా మీరు అంతే డెప్త్లో అండర్స్టాండ్ చేసుకోవడం ట్రై చేయండి. ఇట్స్ నాట్ దట్ సింగిల్ స్టేట్మెంట్. ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చేయట్లేదు నేను. ఒక స్పెసిఫిక్ కంటెస్ట్ని స్పెసిఫిక్ పర్పస్లో ఎలాంటి స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది, ఇప్పుడు ఎలాంటి స్టూడెంట్స్ ఉన్నారు అన్న పర్స్పెక్టివ్లో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఆ కంటెస్ట్లో మాత్రమే చూడండి. ఇట్ విల్ నాట్ బి అప్లైడ్ టు ది ఎనీ అదర్ డిఫరెంట్ కేసెస్. ఈ సెల్ఫ్ స్టూడెంట్స్ గురించి నేను ఎందుకు ప్రత్యేకంగా నేను ఇప్పుడు చెప్తున్నాను అని అంటేనంటే, ఇప్పుడు ఆన్లైన్ రిసోర్సెస్ పెరగడం వల్ల, అవేర్నెస్ పెరగడం వల్ల, బుక్స్ పెరగడం వల్ల సెల్ఫ్గా చదువుకోవడానికి అవకాశాలు బాగా పెరిగినాయి అన్నమాట వాస్తవం. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది ముందు యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ మనం అందరం. కానీ స్కూల్కి వెళ్ళి చదవమని చెప్తాను నేనే. ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో కూర్చోవద్దని చెప్పి చాలా వీడియోలో చెప్పాను. కానీ ఇప్పుడు సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్ కానీ, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి ఎగ్జామ్స్ కానీ, లేకపోతే పిఎస్యూ ఎగ్జామ్స్ కానీ, కొంచెం మెచ్యూరిటీ ఎగ్జామ్స్ అంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో పిల్లలు అప్పటికి మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుందండి. గేట్ ఎగ్జామ్ కానీ వాళ్ళు ఆల్రెడీ పాపం దెబ్బలు తగిలి ఉంటాయి కాబట్టి తొందరగా డీవియేట్ అయ్యి, తొందరగా వీక్నెస్కి అలవాటు పడి, తొందరగా మొబైల్కి ఎడిక్ట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. అప్పుడు ఆల్రెడీ దెబ్బలు తగిలేసి ఉంటాయి కాబట్టి రియలైజేషన్ అయ్యి ఉంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అన్ని కూడా సెల్ఫ్గా కొట్టేస్తున్నారు అందరూ. 80 to 90% ఆఫ్ ద ర్యాంకర్స్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ దీస్ ఎగ్జామ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్ సర్వీస్, గవర్నమెంట్ జాబ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, గేట్, పిఎస్యూస్, ఆల్ దీస్ గ్రాడ్యుయేషన్ తర్వాత రాసి ఎగ్జామ్స్ ఏవైతే ఆర్బీఐ, గ్రేడ్ బి ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎగ్జామ్స్లో 80 to 90% ఆఫ్ ది స్టూడెంట్స్ దే ఆర్ ఆల్ సెల్ఫ్ డిసిప్లైన్ లెర్నర్స్. ఇది బోల్డ్ స్టేట్మెంట్ నేను చెప్పేది. ఇది కరెక్ట్. ఇది మీరు ఊహించుకుని ఏదేదో అనుకోవద్దు. ఇది కరెక్ట్. ఇది ఏదన్నా ఒక 5%, 10% సపోర్ట్ అయినా కలితే అలాంటి దగ్గర సజెషన్ తీసుకున్న వాళ్ళు తప్ప
మేమేమీ చేసేసింది కాదు వాళ్ళకి. నేను ఎవ్రీ ఇయర్ చాలామంది గైడెన్స్ ఇస్తాను, నేను సివిల్ సర్వీస్కో లేకపోతే వేరే ఎగ్జామ్కి నా వల్ల ర్యాంక్ వచ్చిందని నా జీవితంలో ఎప్పుడు కూడా మైక్ దగ్గర చెప్పలేదండి. ఎందుకంటే నా వల్ల ఎలా వస్తాడు పాపడు, సెల్ఫ్గా చదువుకుంటున్నాడు. మనం ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు సాగిలాగా జస్ట్ ఏదో మాట ఒక అరగంట సేపు మాట్లాడతాం, గంట సేపు గైడెన్స్ ఇస్తాం, పంపిస్తాం. అలాగైతే వేల మంది దగ్గర కౌన్సిలింగ్కి వస్తారు. చాలామందికి ఐఐటీలో వచ్చినా, నీటిలో వచ్చినా, ఇంకోటి వచ్చిన నావలు వచ్చేసినాయా? ఇది కాదు కదండి. అట్లాగా ఒక ఎక్స్టర్నల్గా సపోర్ట్ 2-3 సిస్టమ్ నుంచి సపోర్ట్ మీకు వస్తే చదవగలిగి ర్యాంక్ కొట్టగలిగిన కెపబిలిటీ ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య చాలామంది ఉంది. ఇది గ్రాడ్యుయేషన్ అయినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సెల్ఫ్ స్టడీ సక్సెస్ అయ్యింది, అవుతుంది కూడా. ఇందులో అసలు దెర్ ఇస్ నో సెకండ్ థాట్. కమింగ్ టు ది 12th క్లాసు, మెచ్యూరిటీ లేనటువంటి పిల్లలు, ఇది డేంజరస్ జోన్. ఇది డేంజరస్ జోన్ కాబట్టి వీలున్నంత వరకు సెల్ఫ్ చదివితే ఇబ్బంది పడతారా, ఇంట్లో కూర్చొని చదివితే మీరు డివేట్ అవుతారు, పిల్లలు ఇబ్బంది పడతారు, మొబైల్కి అలవాటు పడిపోతారు, గ్యాడ్జెట్స్కి అలవాటు పడతారు, వీక్నెస్కి అలవాటు పడతారు అని చెప్పి వీలున్నంత వరకు కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదవండి అని చెప్తున్నాం మేము. బట్ స్టిల్ లాంగ్ టర్మ్కి వెళ్ళాలి అని అనుకుని స్టూడెంట్గా నిజంగా సీరియస్ అయితే, అలాంటి ప్రతి ఒక్కటి సీరియస్ అంటాడు. అవసరం. ఇప్పుడు నిన్న ఒక కౌన్సిలింగ్కి మన దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. నిజంగా నాకు అంటే ఈ వీడియో చేయడానికి కూడా నిజంగా ఈ మధ్యకాలంలో వచ్చిన కొంతమంది స్టూడెంట్స్ని చూసి అదేనండి స్ఫూర్తి, లేకపోతే నేను ఈ వీడియో స్పెసిఫిక్గా చేయకపోతుంది. నిజంగా నాకు చాలా బాధ కలిగింది. అమ్మాయి ఏంటంటేనంటే నీట్ రాస్తుంది, ఫైనాన్షియల్గా చాలా వీక్. ప్రాబబ్లీ ఈ వీడియో అమ్మాయి వింటది, చెప్పాను నేను వీడియో చేస్తానండి స్పెసిఫిక్గా అమ్మాయికి. నీట్ రావట్లా, లాంగ్ టర్మ్ రాసింది. పాపం రోజు 14 గంటలు చదువుతుంది. క్లాస్కి వెళ్ళింది సంథింగ్ ఇన్స్టిట్యూట్ ఏది, బట్ ఫైనల్గా రావట్లా. సార్ నేను కష్టపడుతున్నాను, చదువుతాను, ఎంత వర్క్ అయినా చేస్తాను, బట్ నాకు రిజల్ట్ రావట్లా, కోచింగ్ వల్ల నాకు సపోర్ట్ రావట్లా, అసలు ఏం చేయాలో తెలియట్లేదు సార్, మా పరిస్థితి ఏంటి? ఇది నిజంగా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఇది నేను ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పినట్టు యావరేజ్ వేరు, లేజీ వేరండి. లేజీ స్టూడెంట్స్ అంటే నాకు కోపం చిరాకు తప్ప, యావరేజ్ అంటే ఏంటంటే పాపం ఎంతో కష్టపడతారు, రిజల్ట్ రాదు. సరే దాన్ని బ్యాడ్ లక్ అంటారు, యావరేజ్ అంటారు, ఏదో పదం పెట్టుకోండి మీరు. వీళ్ళ సొసైటీకి అవసరం అంటే, వీళ్ళ అండర్స్ట్లోకి వెళ్ళిపోతే సొసైటీ మంచిది కాదు. లేజీగా ఉన్నాడు, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళు లేజీగా నాకు కౌరులు చెప్తాడు, అబద్ధాలు చెప్పుకుంటాడు, ఏదో ఎస్కేప్ అవుతూ ఉంటాడు, నాకు కౌరులు చెప్తూ ఉంటాడు తల్లిదండ్రులకి, అది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళని అలాగే తిడతా ఉంటాను నేను, ఆ తల్లిదండ్రులుగా నన్ను యాక్సెప్ట్ చేయడం, నన్ను తిడతా ఉంటారు తల్లిదండ్రులు, పక్కన పెట్టండి, అది ఇట్స్ డిఫరెంట్ లైన్ ఆఫ్ థింకింగ్ అది. బట్ జనరల్గా సీరియస్గా ఉన్న అంటే డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఈ 2 రాష్ట్రాల్లో వేలల్లో ఉన్నారండి. ఈ 1 year కౌన్సిలింగ్లో వచ్చిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్న మాట మీకు. వాడు రోజు 14 గంటలు సిన్సియర్గా డిసిప్లైన్గా చదివే విద్యార్థులను చూశానండి నేను. ఇలాంటి వ్యక్తులకు ఏదో ఒకటి చెయ్యాలి అని నాకు అనిపించింది. ఒక ఐడియా నేను చెప్తానండి, నేను చేయగలను నాకు తెలియదు. సెల్ఫ్ లెర్నింగ్ బిల్డింగ్ అని చెప్పి ఫస్ట్ ఒక బిల్డింగ్ తీసుకోవాలి రెంట్కి. మనం రూములు ఉంటాయి, హాస్టల్ రూముల కింద, ఓన్లీ హాస్టల్ అది. రూమ్కి 2 ముగ్గురు కూడా వద్దులేండి, ప్రాబబ్లీ 2 లేకపోతే 1, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ కూడా తీసుకుని మంచి భోజనం అది ఏర్పాటు చేసి వాళ్ళకి రూమ్లో పెట్టాలండి. పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం, ప్రభుత్వం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చదువుతున్నాడు, ఏదో నీట్ ఎగ్జామ్ చదువుతున్నాడు, ఏదో సమ్ ఎగ్జామ్. దీనికి సంబంధించి ఇయర్ బిగినింగ్లో స్టూడెంట్స్కి నేను వచ్చి అడ్రస్ చేస్తాను. సరే ఒక్కొక్క స్టూడెంట్ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటారు, అందరూ ఒకే రకంగా ఉండరు. ఇలా ఉంటుంది సిలబస్, ఇలా చదవాలి, ఇలా టైం టేబుల్ వేసుకోవాలి. సమ్ ఏదో ఒక 1 hour 2 hours ఏదో అడ్రస్ చేశాను. ఇది ఆల్రెడీ లాంగ్ టర్మ్ మోడు ఇంతకుముందు 2వ 3వ రాసేవాడు కాబట్టి వీటికి ట్రైనింగ్ కోచింగ్ అక్కర్లా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కోచింగ్ అక్కర్లేదు వాడికి. వాడు ఏం చేయాలంటే ఏ బుక్స్ చదవాలి, ఏ మెటీరియల్ చదవాలి, ఏ ఆన్లైన్ వెబ్సైట్ చదవాలి, ఏ టెస్ట్ సిరీస్ చేయాలి, ఫస్ట్ ఇది క్లారిటీ ఇవ్వాలి వాళ్ళకి. మీరు అనొచ్చు ఇదంతా ఫిక్స్డా, అందరికీ సమానమా? కాదు. స్టూడెంట్ లెవెల్ బట్టి ఒక 2-3 ఆప్షన్స్ ఇచ్చినట్లయితే ఏదో ఒక ఆప్షన్ స్టూడెంట్ పికప్ చేసుకుంటారు. అమ్మ మీరు ఈ రేంజ్లో ఉంటుంది, ఈ రేంజ్లో ఉంటుంది, ఏదో సంథింగ్ అట్లా కొంత ప్లాన్ చేసి గైడ్ చేసి చేయాలి. కొంతమంది ర్యాంకర్స్ ఉంటారు, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు, సంథింగ్ లైక్ దిస్. ఒక టైం టేబుల్ ప్లాన్ చేసుకుంటారు, రూమ్లో కూర్చొని చదువుతారండి రోజు కూడా 14 గంటలు అంతే, 12 గంటలు. అంటే అక్కడ మొబైల్స్ని కానీ ల్యాప్టాప్స్ని కానీ గ్యాడ్జెట్స్ని కానీ మిస్యూజ్ చేయకుండా డిసిప్లైన్గా ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఇష్టం వచ్చినట్టు ల్యాప్టాప్ని మొబైల్ని ఇష్టం వచ్చినట్టు మొబైల్ చాటింగ్లు చేసుకుంటాలో, లేకపోతే మాట్లాడుకోవడాలో, టైం వేస్ట్ చేయడాలు, లేకపోతే చెత్త అంతా చూడాలో, వెబ్ సిరీస్లు చూడాలో, జోకులు వేసుకోవడాలో, నవ్వడాలో, టైం వేస్ట్ చేయడాలు, ఇట్లాంటి వాళ్ళని ఉండకూడదండి. అది డేంజర్ అంటే పక్క వాళ్ళకి ఇబ్బంది పాపం. అది కొంత జడ్జ్ చేయడానికి ట్రై చేయాలి. అది ఎవరి వల్ల అవ్వదో. చాలామంది మన వాళ్ళందరూ మహానటులు కాబట్టి చూసిన వెంటనే ఫస్ట్ టైం కూడా చెప్పలేకపోవచ్చు.
బట్ అలా కాకుండా సిన్సియర్గా ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నట్లయితే వాళ్ళకి ఏమీ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ జేఈ మెయిన్స్ ఉంది, చదువుకుంటాడు. అసలు ఆడికి మనకు అక్కలేదండి. ఆడికి ఆన్లైన్ ఉంటాయి, ఏదో ఒక కోచింగ్ సెంటర్లో ఏ వేదాంతోనో ఆహా గురువో లేకపోతే ఇంకోటి ఏదో అలీనో ఇంకోటి ఆన్లైన్లో వింటాడు. మనమే పెద్ద కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ చెప్పడం పక్కన పెట్టండి. ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఇంతకుముందు ఆల్రెడీ లాంగ్ టర్మ్ కాబట్టి చదివిన ఉంటాడు, నోట్స్ ఉంటాయి. కొత్తగా ఇప్పుడేమి క్రియేట్ చేయగల. వాడికి ఓన్లీ కావాల్సింది టైం టేబుల్, ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎలా చదవకూడదు, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయకూడదు, ఎలా నోట్స్ రాయాలి, ఎలా నోట్స్ రాయకూడదు. ఇవి కండి 15 రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ నేను ఇంటరాక్ట్ అయ్యి, చాలా తక్కువ ఇంటరాక్షన్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 15 రోజులకు కానీ అట్ మ్యాక్సిమం 1 మంత్కి ఒకసారి అంతే ఇంటరాక్ట్ అయ్యి ప్రతి స్టూడెంట్ వాడు చెప్తాడు, సార్ నాకు ఈ ఇబ్బంది ఉంది, మీరు ఇలా ప్లాన్ చేసుకున్నా నాకు ఇబ్బంది ఉంది, దీనికి ఏదైనా మార్గం ఉందా. జస్ట్ 2 నిమిషాలు చెప్పాడు కనుక అయిపోయింది. మళ్ళీ ఇంకొకడు 50 మంది క్లాస్ రూమ్ 2 అవర్స్లో కవర్ అయిపోతుంది నాలంటోడికి. బస్ నా పని అయిపోయింది, ఇంకా మళ్ళీ వెళ్ళిపోతాడు, చదువుకుంటాడు. సార్ ఫిజిక్స్లో నా డౌట్లు వచ్చినాయి, నేను ట్రై చేసినా నాకు దొరకలేదు, మరి ఈ డౌట్స్ ఎవరు క్లారిఫై చేస్తాడు. అయితే రీజనింగ్లో డౌట్లు వచ్చినాయి, ఎవరు క్లారిఫై చేస్తాడు. దానికి నేను ఏమనుకుంటున్నానంటే వీక్లీ వన్స్ ఫిజిక్స్ టీచర్, సెకండ్ వీక్ కెమిస్ట్రీ, థర్డ్ వీక్ మ్యాథ్స్ అని చెప్పి టీచర్ ఒక్కసారి వస్తాడు అంతే. ఆ టీచర్ ఏ చాప్టర్ చెప్పడం, కన్ఫ్యూజ్ అవ్వదు, ఏ చాప్టర్ చెప్పడం అసలు అతను బోర్డు మీద నుంచి ఉంటాడు అంతే. ఈ మొత్తం స్టూడెంట్స్ 50 మంది స్టూడెంట్స్ డౌట్లు అడిగేస్తారు. 3 అవర్స్ 4 అవర్స్ క్లాస్ పెడతాం. జస్ట్ డౌట్ మాత్రం చెప్పాడు అంతే. కాన్సెప్ట్ చెప్పడం కానీ, డెరివేషన్ చెప్పడం కానీ, థియరీ చెప్పడం కానీ, చాప్టర్ మొత్తం చెప్పడం కానీ ఉండదు ఈ మోడల్లో. జస్ట్ ఆ డౌట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు అంతే, వెళ్ళిపోతాడు. మళ్ళీ 1 వీక్ తర్వాత వస్తాడు. 1 వీక్లో అయితే 1 మంత్తో 15 రోజులు, సరే వాట్ ఎవర్ ద షెడ్యూల్ ఇట్ ఈస్. అంటే ఎలా చదవాలో చెప్పడానికి ఒక మనిషి ఎవడో నాలాంటోడు, రేర్గా 15 రోజులకు నెలకు అంతే. సబ్జెక్ట్లో డౌట్లు వస్తే డైరెక్ట్గా డౌట్ చెప్పడానికి, మీ వల్ల కానప్పుడు డౌట్ చెప్పడానికి ఒక టీచరు, అది కూడా వీక్లీ వన్సే. మిగతా అన్ని సెల్ఫ్గా లెర్న్ చేయాలి. వీళ్ళు మొత్తం అంతా సెల్ఫ్గానే లెర్న్ చేయాలి. జస్ట్ ఒక ధైర్యం అంతే. సరే మనం వెళ్తున్న రూట్ కరెక్టా కాదా, ఇది తప్పా కాదా అని తెలుసుకోవడానికి మాత్రమే. మేబీ ఆ దారిలో ఏదైనా ఎక్కడైనా స్టక్ అయితే ఇది కాదా, ఇలా చేయి, ఇలా కాదు, ఇలా ట్రై చేయి, ఇలా కాదు, ఇలా ట్రై చేయి. ఇట్స్ కాల్డ్ సెల్ఫ్ లెర్నింగ్. సార్ బిల్డింగ్ అని పెడితే సెల్ఫ్ లెర్నింగ్ బిల్డింగ్ అనుకోండి, లేదా సెల్ఫ్ లెర్నింగ్ వాట్ ఎవర్ ఇట్ ద నేమ్. కానీ అంటే నేమ్ నాకేమీ ఐడియా రాలేదు కానీ చెప్తున్నాను. ఇట్లా కానీ చేసినట్లయితే ఒక 50 మందిని తీసుకుని వదిలేస్తే చదువుకుంటారంట పాపం వాళ్ళు. అలా సిన్సియర్గా కానీ చదువుకునే విద్యార్థుల సంఖ్య ఉందా అని అడిగితే భారతదేశంలో ఉంది. నేను చాలామందిని చూశాను, నాకు చూసిన ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. మోస్ట్లీ ఏంటంటేనంటే విపరీతంగా కసిగా ఉంటారో, ఏం చేయాలో తెలియదు, ఎనర్జీ ఉంటుంది, చదవగలరు అంతే. బట్ ఎలా చదవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా లైఫ్లో ముందుకు వెళ్ళాలో తెలియదు వాళ్ళకండిది. బాగా కంఫర్టబుల్ పొజిషన్లో ఉండి మొబైల్స్ అలవాటు అయిపోయి, ల్యాప్టాప్లు అలవాటు అయిపోయి, ఏదో లేజీగా ఉండి పొద్దున 11ంటికి లేచి రాత్రి 2 దాకా మొబైల్తో ఉండి ఇట్లా. ఎందుకంటే సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఒకటే వదిలేస్తామండి. టీచర్ ఉండడో, కంట్రోల్ ఉండడో, ఎలాంటి డిసిప్లిన్ ఎవడో పెట్టడు ఇక్కడ. ఇది కొంతమంది స్టూడెంట్స్కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇట్లా కానీ సెల్ఫ్ లెర్నింగ్కి సంబంధించి సివిల్ సర్వీస్ ఎగ్జామ్, ఐఏఎస్ ఎగ్జామ్, గవర్నమెంట్ ఉద్యోగం, ఇందులో నా రోలు ప్రాబబులీ 1 or 2% అండి. 98% స్టూడెంట్దే. ఇలా కానీ విల్లింగ్గా ఉండి అలా కానీ సూటబుల్గా ఉన్నట్లయితే ప్రాబబులీ ఒక 200 మందిలో 300 మందిలో డిఫరెంట్ ఎగ్జామ్స్ తీసుకుని ఏదైనా చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఒక ఐడియా వచ్చింది. బట్ లెట్ అస్ థింక్. అఫ్కోర్స్ ఇది కూడా మళ్ళీ అఫ్కోర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వింగ్ ద ఫైనాన్షియల్ కదండి. హాస్టల్లో రూమ్ అనేటప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ దానికి అంతా మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ ఈజ్ ఓకే. అంటే కొంత నాలెడ్జ్ ఉంది, కొంత ఇంటెలిజెన్స్ ఉంది, చదవడానికి ఎనర్జీ ఉంది, 14 గంటలు చదవగలను, నేను డీవేట్ అవ్వను, సెల్ఫ్గా చదువుతాను అన్నవాడు కంటిది. అట్లాగానే మనం ప్లాన్ చేసినట్లయితే ప్రాబబులీ ఇలాంటిది ఎక్కడా కూడా ఇండియాలో, భారతదేశంలో ఇప్పుడు దాకా లేదు. ఎందుకంటే అంత అన్ని సబ్జెక్టుల మీద, అన్ని టాపిక్ల మీద కొంత గైడెన్స్ ఇచ్చి క్యాపబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఎవరు లేడు అసలు. ఆ టీచర్లు కూడా ఉండాలి కదా, ట్రస్ట్ కూడా బిల్డ్ అవ్వాలి స్టూడెంట్స్కి, అంతే కదండి. ఫిజిక్స్ టీచర్ చెప్తాడే తప్ప, ఫిజిక్స్ గురించి చెప్తాడు తప్ప మొత్తం నీట్ ఎగ్జామ్ చెప్పంటే ఎక్కడ చెప్తాడు పాప అతను, చెప్పలేడు. అంతే కదా. సివిల్ సర్వీస్ హిస్టరీ గురించి చెప్తాడు తప్ప సివిల్ సర్వీస్ మొత్తాన్ని చెప్పమంటే చెప్పలేడు కదా. ఆ మొత్తాన్ని చెప్పగలిగిన నేను కాబట్టి ప్రాబబులీ ఇంతకుముందు ఎవడో చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే మొత్తాన్ని చెప్పాలి కదా. ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ చెప్పాలంటే మొత్తం సివిల్ సర్వీస్ మొత్తాన్ని, ప్రిలిమ్స్లో ఉన్న మొత్తం సబ్జెక్ట్ సంబంధించి మొత్తం చెప్పాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పాలి, జాగ్రఫీ చెప్పాలి, ఎన్విరాన్మెంటల్ చెప్పాలి, లేకపోతే హిస్టరీ చెప్పాలి, లేకపోతే ఇవన్నీ
ఇంటర్నల్ ఇష్యూస్ చెప్పాలి, చాలా ఉంటాయండి. ఇవన్నీ బేసిక్గా ఏవైతే ఉంటాయో అవన్నీ చెప్పుకుంటూ రావాలి. మెయిన్స్ అయితే మెయిన్స్ చెప్పాలి, జిఎస్ పేపర్లు, ఎథిక్స్ పేపర్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి జస్ట్ గైడెన్స్ అంతే. సబ్జెక్టు డెప్త్ చెప్పడం అనేది ఉండదు. మేబీ ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు నెలకు ఒకసారి 2 సార్లు టీచర్ వస్తాడు, ఓ 3 or 4 hours స్టూడెంట్స్ స్పెండ్ చేస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చెప్తాడు, వెళ్ళిపోతాడు అంతే. స్పూన్ ఫీడింగ్ ఇస్తే తప్ప టీచింగ్ మొత్తం ఉంటే తప్ప నేను చదవలేను, నాకు కాన్సెప్ట్స్ అసలు రావు, నేను ఓన్గా చదువుతుంటే నాకు రావు, నాకు ఎవరో ఒకరు చెప్తే తప్ప నేను చదవలేను అన్న స్టూడెంట్స్కి ఇది అసలు పనికిరాదు, అట్టర్ ఫెయిల్యూర్ అయిపోతుంది. సో హోప్ మీకు సరిగ్గా నేను కన్వే చేశాను అనుకుంటున్నాను. సో ప్రాబబ్లీ అట్లాంటిది కూడా నేను అనుకుంటున్నాను. మేబీ అలాంటిది ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్రాబబ్లీ అట్లీస్ట్ మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక 100 to 200 ఉండాలి కదండి. అట్లా ఉన్నట్లయితే ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో అలాంటిది ఏదైనా ఉంటే వీళ్ళంత వరకు కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా మెసేజ్ కానీ ఏదైనా పెట్టండి. సరే నాలాంటి నెంబర్ పట్టుకోవడం పెద్ద కష్టమే కదా, జనాలకి పోయి ఏదో కొడతారు వస్తూ ఉంటుంది, పెద్ద ఇష్యూ కాదు. కానీ సో మేబీ ప్రాబబ్లీ ఫేస్బుక్లో కూడా ఉంటుంది డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి. యూట్యూబ్ ఛానల్ నాది ఇంకా ప్రస్తుతానికి ఇదే అయిందండి, డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి యూట్యూబ్ ఛానల్. సో అదే చిన్న ఇబ్బంది అయింది, కాపీ రైట్ అనేది. మళ్ళీ అది రివోక్ అవుతుంది. రివోక్ అయినట్లయితే మేబీ అందులో కొంత డీటెయిల్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను నేను. సో మేబీ దీనికి ఎందుకంటే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కావాలి కాబట్టి ఎవరన్నా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఉండి ఎవరన్నా ముందుకు వచ్చినట్లయితే దయచేసి నేను కాంటాక్ట్ చేయండి. మేబీ ఏదైనా కొంత సపోర్ట్ నేను తీసుకోవాలి, ఎందుకంటే ఒకనే చేయలేనండి ఇవన్నీ కూడా. ప్రాబబ్లీ ఏదన్నా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలండి. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్లయితే కొంత మనం ముందుకు వచ్చి చేయడానికి ఉంటుంది తప్ప ఆ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్, ఆ ఫైనాన్షియల్ థింగ్స్ అవన్నీ నేను చేయలేనండి, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ రైట్ పర్సన్ ఫర్ దట్ యాక్చువల్లీ. అందు గురించి ఎంతకాలం నేను ఏది చేయలేకపోవడానికి కారణం అదేనండి. అలా చేస్తుంటే నేను మారుతి సియాజ్లో ఎందుకు తిరుగుతాను, లేదా అద్దె ఇల్లులో ఎందుకు ఉంటాను, నేను ఉన్నాను కదండి. రెంటల్ హౌస్లో ఉంటాను, నేను తిరిగి మారుతి కారులో తిరుగుతాను నేను. ప్రాబబ్లీ దానికి నేను ఫిట్ కాను కాబట్టి నేను ఆ యాంగిల్ ఆలోచించలేదు. బట్ ఇది అవసరమని నేను బలంగా నమ్ముతున్నాను. బట్ ఇది చేయగలనా లేదా, మేబీ కొంత ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ ఉన్నవాళ్ళు, కొంత సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు ముందుకు వచ్చినట్లయితే ప్రాబబ్లీ ఇది కొంత రన్ చేయడానికి నాకు అవకాశం ఉంటుందండి. చూద్దాం, లెట్ us see what best that maybe I can do. Thank you very much. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.